ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో శుభాలు ప్రకటిస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరూ క్షేమంగా ఉన్నారా? దేవుడు మిమ్మల్ని బలపరచాలని, మిమ్మల్ని దీవించాలని, వాక్య సమృద్ధిలో మీరందరూ జీవించాలని మనస్ఫూర్తిగా మీకోసం అనుదినం ప్రార్థన చేస్తున్నాం. రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ద్వారా, జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ ద్వారా ప్రభు అనే దేవుడు జరిగిస్తున్న గొప్ప కార్యాలను బట్టి అనేక మంది జీవితాల్లో దేవుడు కుమ్మరిస్తున్న తన మహిమను బట్టి మేము ఎల్లప్పుడూ ప్రభువును స్తుతిస్తున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరిచిపోవద్దు. మన జీవితాల్లో దేవుణ్ణి స్తుతించు వారంగా మనం ఉన్నప్పుడు దేవుని కార్యాలు స్పష్టంగా మనం చూస్తూ ఉంటాం. ఆయన మన దోషాలను క్షమించువాడు, మన సంకటములను కుదుర్చువాడు, సమాధుల నుండి మన ప్రాణాన్ని విమోచించే దేవుడు ఆయన. అలాంటి గొప్ప దేవుణ్ణి ఆరాధన చేస్తున్నందుకు మనం అతిశయపడాలి. సిలువ యందు తప్ప మరి దేని యందునూ అతిశయపడనని పౌలు భక్తుడు చెప్పినట్టుగా ప్రభువునందే మన అతిశయం, ఆయన మన పట్ల చూపిస్తున్న కృపయందు మాత్రమే మన అతిశయాన్ని కలిగి ఉండాలి. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి 66వ కీర్తన చివరి వచనం అనగా 20వ వచనాన్ని చదువుకుందాం. Psalm 66 and verse 20. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నుతింపబడును గాక. Blessed be God which had not turned away my prayer nor his mercy from me. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు. ఎంత చక్కని వాగ్దానం ఇది, ధైర్యాన్ని ఇచ్చే మాట. ఈరోజు నీ విన్నపాలను, నీ రిక్వెస్ట్లని లేదా నీ యొక్క ప్రార్థనలను చాలామంది త్రోసివేశారేమో. నీ సొంత తండ్రి, నీ సొంత తల్లే నీ బాధను అర్థం చేసుకోక అనేకసార్లు నువ్వు అడిగినవి తృణీకరించారేమో. లేదా నీ భర్త నీ మాటలు అసలు పట్టించుకునే స్థితిలోనే లేడేమో. నీ భార్య నేను పట్టించుకునే స్థితిలో అసలే లేదేమో. గమనించండి, బైబిల్ సెలవిస్తున్న మాట, దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు. యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట దేవుని సన్నిధిలో మనం చేసే ప్రతి ప్రార్థనకు జవాబు వస్తుంది. యోహాను భక్తుడు అంటాడు, ఆయన చిత్తానుసారంగా మనం ఏదడిగినా మన మనవి దేవుడు ఆలకిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన చిత్తానుసారంగా దేవునికి మహిమకరంగా మనం జీవించాలని ఆశపడినప్పుడు, మన ద్వారా దేవుడు గణపరచబడాలని, దేవుని రాజ్య విస్తరణ జరగాలని, ఆయనకు అనుకూలమైన ప్రీతికరమైన ప్రార్థనలు మనం చేసినప్పుడు ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తున్నాడు. ఆధ్యాత్మికంగా మనందరూ అభివృద్ధి పొందినట్లుగా బలమైన ప్రార్థనలు చేయాలి. క్రైస్తవ జీవితంలో ప్రార్థనకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ప్రార్థన అనేది వారానికి ఒకసారో, నెలకు ఒకసారో, సంవత్సరానికి ఒకసారో చేసేది కాదు. ప్రార్థన అనేది క్రైస్తవ జీవితంలో అనుదిన భాగమై ఉంది. ప్రార్థన చేయని క్రైస్తవుడు జీవం లేని క్రైస్తవుడు అన్నాడు ఒక ఆయన. నీలో జీవం ఉండాలి అంటే ప్రార్థనలో నువ్వు గడపాలి దేవుని సన్నిధిలో. ఒక వ్యక్తి మారుమనసు పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత ప్రార్థనలో ఎదగాలి. చూడండి, ఒక తల్లి గర్భంలోంచి బిడ్డ బయటకు వచ్చిన తర్వాత వెంటనే ఏడుస్తాడు. ఏడవకపోతే జీవం లేదని ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆ బిడ్డ ఏడ్చినప్పుడే అందరూ సంతోషిస్తారు. ఎందుకంటే ఆ లంగ్స్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి బిడ్డ బ్రతికున్నాడు, శ్వాస తీసుకోగలుగుతున్నాడు అని ప్రజలందరూ ఆనందిస్తారు. రక్షించబడిన విశ్వాసి కూడా ప్రార్థనలో ఎదగాలి. ప్రార్థనే జీవం, ప్రార్థనే మన ఊపిరి. ఇప్పుడు ఏ ప్రార్థన అయితే మనం దేవుని సన్నిధిలో వినమ్రతతో చేస్తున్నామో, విధేయతతో చేస్తున్నామో, దేవుని వాక్యానుసారంగా మనం ప్రార్థన చేస్తున్నామో, దేవుడు ఆ ప్రార్థన ఏం చేయలేదట, త్రోసివేయలేదు. హన్నా షిలోహ్లోనికి వచ్చి దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కృమ్మరించుకుంది. నేను బ్లెస్సీ వెస్లీ గారు ఒకసారి షిలోహ్ అనే ప్రాంతానికి వెళ్ళాం. అక్కడ పూర్వ దినాల్లో టేబర్నేకెల్ ఉండేది, ప్రత్యక్ష గుడారాన్ని అక్కడ వేశారు. ఇశ్రాయేలు ప్రజలు కనాన దేశాన్ని స్వాధీనపరుచుకున్న తర్వాత ఆ షిలోహ్లో యెహోషువ ప్రత్యక్ష గుడారాన్ని వేసి అక్కడే దైవిక కార్యక్రమాలు జరిగిస్తుండేవారు. ఆ సందర్భంలో హన్న దేవుని సన్నిధికి వచ్చి తన విన్నపాన్ని చెప్పుకుంది దేవునితో, తనకున్న అక్కర దేవునితో చెప్పుకుంది. అప్పటి వరకు ఎన్నో నిందలు, అవమానాలు పడింది, దుఃఖంలో ఉంది, వేదనలో ఉంది. ఆ సందర్భాల్లో భోజనం తినడం కూడా మానేసిందట. తనకున్న బాధ అలాంటిది. కానీ ఎప్పుడైతే షిలోహుకు వచ్చి దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కృమ్మరించుకుందో, తన మనస్సును కృమ్మరించిందో, దేవుడు హన్నాకు అభయాన్ని ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు. అప్పటి నుంచి హన్న సంతోషంగా ఉండడం ప్రారంభించిందని లేఖనాలు సెలవిస్తున్నాయి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు దేనికోసం ఏడుస్తున్నావు? ఏ అద్భుతం జరగాలని దేవుని సన్నిధిలో గోజాడుతున్నావు? నీ కుటుంబంలో ఎవరైనా మారాలని ప్రార్థన చేస్తున్నావా? ఒక భయంకర రోగం నిన్ను పట్టి పీడిస్తుందా? ఆర్థిక సంబంధ ఇబ్బందుల నుంచి బయటికి రాలేక చాలా తీవ్రమైన బాధను అనుభవిస్తున్నావా?
బంధువులు స్నేహితులందరూ కూడా భయంకరంగా నిన్ను వేధిస్తూ నిందలు వేస్తూ అవమానకరంగా సమాజంలో నిన్ను చెడ్డగా చిత్రీకరించాలని అనేక ప్రయత్నాలు వారు చేస్తున్నారా? వారి ప్రయత్నాలని చెవిని పడినప్పుడు కురింగిపోవడం సహజమే. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయి. ఆయన వైపు చూడు. దేవుడు నీ ప్రార్థన త్రోసివేయట్లేదు. మనుష్యులని విన్నపాలు త్రోసేయచ్చేమో, ప్రజలని విన్నపాలను పట్టించుకుపోవచ్చేమో, రాజకీయవేత్తల్ని విన్నపాలు పట్టించుకుపోవచ్చేమో, కానీ సజీవుడైన దేవుడు, నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడైన ప్రభువు నీ ప్రార్థనకు జవాబిస్తున్నాడు. ఆయన నిన్ను నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన హన్నా ప్రార్థనకు జవాబిచ్చిన దేవుడు, ఎస్తేరు ప్రార్థనకు జవాబిచ్చిన దేవుడు, దానియేలు ప్రార్థనకు జవాబిచ్చిన దేవుడు. అనేక మంది దేవుని ప్రజలు దేవుని సన్నిధిలోకి వచ్చి తమ హృదయాలు కృమ్మరించుకున్నప్పుడు దేవుడు ప్రార్థనకు జవాబిచ్చాడు. పేతురుని చెరసాలలో పెట్టినప్పుడు సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసిందని అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూస్తాం. పేతురు చెరసాలలో ఉన్నాడు. సంఘం ఏం చేయగలదు అంటే ప్రార్థన చేయగలదు, దేవుని సన్నిధిలో మొర్రపెట్టగలదు. దేవుని బిడ్డల ప్రార్థన దేశానికి ప్రయోజనకరం. దేవుని బిడ్డల ప్రార్థన రాష్ట్రానికి ప్రయోజనకరం. దేవుని బిడ్డల ప్రార్థనలు ఆ పట్టణానికి ప్రయోజనకరం. చేద్దాం, ప్రార్థనలు చేద్దాం బలంగా. దేవుడు మన ప్రార్థన త్రోసివేయట్లేదు. అంత మాత్రమే కాకుండా కీర్తనకారుడు అంటున్నాడు, నా యొద్ద నుండి తన కృపను దేవుడు ఏం చేయలేదట? తొలగించలేదు. దేవుడు కృపను తీసేయలేదు. ఆయన ఎంత కృపగలవాడంటే ఆయన తన కృపను నా మీద హెచ్చుగా కుమ్మరిస్తున్నాడు. దేవుని కృప మన మీద హెచ్చుగా ఉంది అని 117వ కీర్తనలో రాయబడిన రీతిగా దేవుడు తన కృపను మరింతగా మన మీద ఆయన కుమ్మరిస్తున్నాడు. దేవుని కృప మన నుండి తొలగిపోలేదు. ఒకవేళ నిజంగా కృపకు మనం దూరం అయి ఉంటే, కృప మన నుండి తొలగిపోయి ఉంటే మనం ఏ పాటి వారు? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి వంటి మన బ్రతుకులు. కానీ దేవుడు తన కృపను మన మీద కుమ్మరించి తన రాజ్య విస్తరణలో ఇంకా మనల్ని వాడుకోవాలని ఆయన ఆశిస్తున్నాడు. ఈ భూమి మీద మన ద్వారా దేవుడు నెరవేర్చుకోవాలనుకున్న ఆ పర్పస్ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆయన కృప నీకు దూరం కాలేదు కనుక నువ్వు దేవుని స్తుతించాలా. అందరూ నీకు దూరం అయిపోవచ్చేమో కానీ దేవుని కృప మాత్రం ఎప్పుడు నీకు దూరం కాలేదు. ఆ కారణాన్ని బట్టి దేవుని స్తుతిద్దామా? ఈ వాగ్దానాన్ని ఈ రోజంతా క్లెయిమ్ చేసుకుని గనుడును రక్షకుడును మహోన్నతుడైన ప్రభువును ఆరాధిద్దాం, ఆయన స్తుతిద్దాం, అద్భుతాలు మన జీవితంలో పొందుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మా ప్రార్థన ఆలకించువాడువు, అదేవిధంగా నీ కృపను మా నుండి దూరం చేయక అనుదినము నీ కృపా వాత్సల్యతను మా మీద హెచ్చుగా కుమ్మరిస్తున్నందుకు నీకు వందనాలు. మేము ఏ పాటి వారో నాయన, ఎందుకు పనికిరాని మమ్మల్ని మీరు ప్రేమించారు, నీ రక్తం పోసి మమ్మల్ని కడిగారు, నీ ప్రియబిడ్డలుగా మమ్మల్ని అంగీకరించారు. ఈ లోకంలో ఒక గొప్ప గుర్తింపును మాకు ఇచ్చావు ప్రభా. ఆ కారణాన్ని బట్టి నేను స్తుతిస్తున్నా. ఈరోజు ఈ వాగ్దాన సందేశాన్ని అనేక దేశాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి మా ప్రియులు ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరి జీవితాల్లో నీ కృపా సమాధానాన్ని కృమ్మరించమని కోరుతున్నా. సమస్త జ్ఞానానికి మించిన నీ సమాధానం వారి హృదయాల్లో కృమ్మరించండి. వారు చేస్తున్న ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేయండి ప్రభా. నీ కృపను మా నుండి తొలగించట్లేదు కనుక నీకు స్తోత్రాలు. నీ కృప ద్వారా నీ ప్రజలు నిలవబెట్టి అద్భుతాలు చేయండి. స్వస్థత లేని వారికి స్వస్థత ఇవ్వండి, విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి. ఆర్థికంగా చితికిపోయిన వారిని ఆశీర్వదించండి, లేవనెత్తండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.